మేనిఫెస్టో వచ్చింది. అదేవిధంగా గడిచిన 2019 నుంచి ఈ రోజు వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజలందరికీ 100% అందించాము. రేపు కొత్త మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని మేమందరం అభ్యర్థించడానికి వెళ్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి కానీ కార్యకర్తలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి మేము పార్టీ తరఫున పనిచేస్తాము అన్న వాళ్ళని మాత్రమే మేము తీసుకొని ఈరోజు గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. సంబంధించి ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. 2019లో కాజ్ మహేష్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 3,500 కోట్ల రూపాయలతోటి గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అభివృద్ధి చూసి ఓటు అడుగుతున్నటువంటి ఎమ్మెల్యే కావాలా, మరి మేము వస్తే మేము ఇది చేస్తాం, రౌడీజం చేస్తాం, అది చేస్తామని చెప్పి ఎర్రపతినేని కావాలో ప్రజలే నిర్ణయిస్తారు రేపు జరగబోయే ఎలక్షన్లో. ఖచ్చితంగా గురజాల నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులు. మరి అభివృద్ధిని చూసి కాసు మహేష్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తారు. అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా గెలిపిస్తారు. గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానుకగా ఇస్తారని మేమందరం ఆశిస్తున్నాం.